హలో ఫ్రెండ్స్, అలా ఉన్నారు. అండ్ ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒక్క సినిమా రివ్యూనే ఇచ్చా, మిగిలిన 2 సినిమాలు రివ్యూ అయితే తీయలేదు. చాలామంది కోపం అవుతుంది అనమాట, ఏందన్నా రివ్యూలు మానేసేవా, ఇక రివ్యూలు ఆపితంగా రాదు అని చెప్పి చాలామంది అయితే కామెంట్లు చేస్తున్నారు. తప్పుగా అనుకోవద్దు, నాకు ఒక్క సినిమా చూడటమే వీలు పడింది. చూడకుండా చెప్పలేను భయ్య, ట్రైలర్ చూసి ఏ సినిమా, కానీ నేను వెళ్ళాలి, నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అయిన తర్వాతే మీ ముందు అయితే ఆ డీటెయిల్ పెడతా. సో ఇవాళ మిస్ అయినా నెక్స్ట్ వీక్ ఏ వీక్ అయినా సరే, ఎంత చిన్న సినిమా అయినా సరే చూసి మీ ముందు రివ్యూ చెప్తాను చెప్పి మీకైతే మాటిస్తున్నాను. దాంట్లో అసలు మీరు వేరే డౌటే పెట్టుకోమాకండి. ఖచ్చితంగా ఎలాంటి సినిమా అయినా, చిన్నది కానీ పెద్దది కానీ, ఈ ఒక్క వీక్ నాకు క్షమించండి. నిన్న మన బుడ్డిగాడికి పేరు అన్నప్రాసం జరిగిందనమాట. వాడు ఫేస్ రివ్యూలు కూడా త్వరలోనే చేస్తా. సో దానివల్ల కొద్దిగా బిజీగా ఉండి ఇదే పోయిన అనమాట. ఈసారి మట్టికి ఏది మిస్ కాదు. సో మీరు ఖచ్చితంగా తమిళ్లో చూసింది నిజమే, ఎస్ఎస్ఎంబి గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశా. కానీ ఆ తర్వాత 2 ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో లీక్ అయ్యి బాగా వైరల్ అయినాయి, బాగా హల్చల్ చేస్తున్నాయి అనమాట. ఇది ట్విట్టర్లో ఉండొచ్చు, ఫేస్బుక్లో ఉండొచ్చు. దీని గురించే భయంకరమైనటువంటి డిస్కషన్స్ ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఏందిరా అని చెప్పి డీటెయిల్లోకి వెళితే ఒక్కొక్కటి దెమ్మ అయితే తిరిగిద్ది. నేను డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాను. మొట్టమొదటి ఒకసారి పిక్ చూడండి. నిజంగా టామ్ క్రూజ్ అంటారా, టామ్ క్రూజ్ అని చెప్పి హాలీవుడ్లో ఒక యాక్టర్ ఉంటాడు, ఆయన అనిపించింది ఒకేసారి నాకు చూడగానే. కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన మహేష్ బాబు గారు చేతిలో గొడ్డలు పట్టుకుంటూ చెప్పిన గ్లోబ్ ట్రాటర్ అని అదేవిధంగా ఉండనమాట. ఇదంతా కూడా మన కెన్యాలో జరిగిందంట ఈ షూటింగ్ అంతా కూడా. ఆఫ్రికాలో కూడా కొంత భాగం అయితే షూట్ చేశారంట. రాజమౌళి గారు చాలా జాగ్రత్తలు చేస్తున్నారు, ఏ విధమైనటువంటి షూటింగ్ బయటికి రాకుండా, ఏ విధమైనటువంటి ఫోటో బయటికి రాకుండా, క్లిప్ కూడా బయటికి చేయకుండా ఆయన అయితే చాలా జాగ్రత్త చేస్తుంటూ. కానీ ఆయన ఎంత జాగ్రత్త చేసినా కానీ ఏదో బయటకు వస్తున్నామని మొన్న ఒక వీడియో లీక్ అయింది, ఏది మన మోకాల మీద కూర్చునేది. అది చూసి అందరూ సగం తెచ్చారు. అండ్ ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ ఫోటో చూసి కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ ఫోటో చూడండి, మన మహేష్ బాబు చూసుకున్నట్లయితే గొడ్డలు పెట్టుకొని కూర్చుంటూ ఎదురుగా లైన్ ఉంది. ఈ ఫోటో చూసి అందరికీ ఫీజులు ఎగిరిపోయాయి. వామో ఒరిజినల్ లైన్తో షూటింగ్ చేస్తున్నారా ఇంద్రబాబు అని చెప్పి అందరూ కూడా షాక్ అవుతున్నారు. ఇప్పుడు లైన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ విధంగా ఒరిజినల్ లైన్స్ అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇది ఏదైతే ఉంది ఇది క్రియేట్ చేసింది భయ్య, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్లో నేను మీకు చూపించినగా అదైతే రియల్ ఫోటో అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 2 ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి. అండ్ రీసెంట్గా రాజమౌళి గారు ట్విట్టర్కి వెళ్ళి ఓపెన్ చేస్తే మన కెన్యాకి సంబంధించినటువంటి లీడర్స్ వాళ్ళ ఒపీనియన్ అయితే తెలియజేశారు. చాలా రోజులు అయిందంట షూటింగ్, మనకు తెలియనే తెలియదు. మొట్టమొదట మన ఇండియాలో చూసుకున్నట్లయితే వారణాసి సెట్ అయితే వేయడం జరిగింది. దీని గురించి మీ అందరికీ తెలుసు. దాంట్లో చాలా షూటింగ్ అయితే చేసేసారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన హైదరాబాదు ఇంకో చోట అల్యూమినియం సెట్ అయితే వేయడం జరిగింది. అక్కడ కూడా చాలా షూటింగ్ అయితే జరిగింది. ఇది సరిపోదు అన్నట్టు అండ్ ముందుకెళ్ళి మన ఆఫ్రికాలో కూడా కొంత బాగా షూటింగ్ చేశారంట. అక్కడ కూడా చకచక షూటింగ్ అయితే కంప్లీట్ చేశారంట. అండ్ చూసుకున్నట్లయితే అక్కడ ఆల్మోస్ట్ 1000 సింహాలు దాకా ఉన్నాయంట. మన రాజమౌళి గారు మ్యాక్సిమం ఆ యొక్క 1000 సింహాలు మరి తిరిగిండు అన్నీ చేసింది అనమాట. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే కెన్యాలో షూటింగ్ చేశారు. చూసారా, 4 ప్రాంతాల్లో అయితే షూటింగ్ చట్ట అయిపోయింది. ఫస్ట్ ఏమో వారణాసి సెట్లో షూటింగ్, అది అద్భుతంగా వచ్చింది అని చెప్పి చాలామంది క్రిటిక్స్, కొంతమంది అక్కడ పనిచేసిన వాళ్ళు చెప్పడం మనమైతే ఉన్నాం. ఆ తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీన్ డోరించారు, అది కూడా వేరే లెవెల్ వచ్చింది అని చెప్పి అండ్ మనకు చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆ తర్వాత ఆఫ్రికాలో మొత్తం సింహాల మధ్య షూటింగ్ అయితే జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి సింహాలు ఏవైతే ఉన్నాయో లైక్ పెంపుడు సింహాలు కూడా ఉంటాయి అనమాట. అంటే మనుషులు ఏమన్నా వాడికి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాటి మధ్య కూడా కొద్దిగా షూటింగ్ అయితే జరిగిందంట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కెన్యాలో కొంతమంది ట్రైబల్స్ మధ్య అయితే షూటింగ్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారంట. ఈ విధంగా ఎట్టకేలకు రాజమౌళి గారు అనుకున్న ప్రతిదీ కూడా కంప్లీట్ చేసేస్తూనే ఉంటూ సో నవంబర్ కల్లా ఒక మంచి గ్లిమ్స్ లాంటిది మన ముందు పెట్టేటటువంటి ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి బాగా వైరల్ అవుతుంది అనమాట. అండ్ కెన్యా లీడర్స్ చెప్పింది ఏంటి అనేటటువంటిది మనం డీటెయిల్లోకి కానీ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అలానే ఇంకో వీడియోలో డిస్కషన్ చేశా. అవెంజర్స్ సినిమా చూసుకున్నట్లయితే 70 దేశాల్లో రిలీజ్ అయింది. అవెంజర్స్ సినిమా 70 దేశాల్లో రిలీజ్ అయింది. అండ్ మన అవతార్ సినిమా చూసుకున్నట్లయితే 80 దేశాల్లో రిలీజ్ అయింది. కానీ ఇది చూసుకున్నట్లయితే మన ఎస్ఎస్ఎంబి 29 చూసుకున్నట్లయితే 129 కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100కు పైగా భాషలు ఎక్కువే ఉంటాయంట. ఇప్పుడు మన ఇండియాలోనే దగ్గర ఎన్ని భాషలు ఉంటాయి, వేరే కంట్రీస్లో భాషలు అన్నింటిని కూడా ఇచ్చేశారు. అక్కడ కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఆ యొక్క లీడర్స్ కూడా తెలియజేశారు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా క్యూరియాసిటీ అయితే అందరికీ కూడా పీక్స్లో వెళ్ళిపోయింది అనమాట. మరి ఏంది అంటే ఇప్పుడు రాజమౌళి గారు చూసుకున్నట్లయితే అంత ఏం ప్లాన్ చేస్తున్నాం, అంతకని ఏం చేస్తుండో అనేటటువంటి డౌట్ మీకు వచ్చిందా? నేను ఇందాక ఒక వీడియో చూసా మన ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుందనమాట. ఏంటంటే మన హీరోస్ లైక్ మన బాలకృష్ణ గారు బైక్ వేసుకొని వెళ్తూ ఉంటాడు, ఆయన వెనక లైన్ పడిద్ది అనమాట. రామ్ చరణ్ గారు బైక్ వేసుకొని వెళ్తాడు, ఆయన వెనక చిరుత పడిద్ది. ఎన్టీఆర్ బైక్ వేసుకొని వెళ్తుంటే ఆయన వెనక మన పులి పడిద్ది. ఆయన ప్రభాస్ బైక్ వేసుకొని వెళ్తుంటే వెనక డైనోసర్ పడిద్ది. ఈ విధంగా హీరోస్ అందరూ యానిమల్ చేంజ్ చేస్తున్నాయి అనేటటువంటి ఒక ఏఐ వీడియో వచ్చింది. నిజంగా చాలా ఒరిజినల్గా ఉందన్నమాట. ఆ ఫేస్ కూడా మన బాలకృష్ణ గారిది, మన ప్రభాస్ది, వీళ్ళందరిది కూడా ఒరిజినల్ ఫేస్ లాగా అనిపిస్తుంది. దాన్ని కొద్దిగా జోడించి కొద్దిగా డెవలప్ చేయగలిగితే
వేరే లెవెల్ ఉంటుంది. సో అండ్ నేను ఇంకోటి చెప్పాలి మీకు, ఇందాక నేను ఒక గణపతి హిస్టరీ అని చెప్పి ఒక వీడియో చూసాను. దాంట్లో ఏ విధమైనటువంటి జరగకుండా ఓన్లీ ఏఐతోనే ఆ వీడియో నిర్మించారు. సో ఇప్పుడు అందరూ కూడా ఏఐ వాడుతున్నారు. నేను ఆల్రెడీ మొన్న 6 ప్యాక్ వీడియో కూడా పెట్టిన అనమాట. అండ్ మా బొడ్డోడి కూడా కొన్ని స్టైల్ చేసి పెడితే నిజంగా అద్భుతంగా వచ్చినాయి. ఈ విధంగా ఏఐని అందరం కూడా పీల్చి పిప్పి చేస్తున్నాం. మనకు కావాల్సినటువంటి సినిమా తీసుకుంటున్నాం, మనకు కావాల్సినటువంటి వీడియో క్లిప్ రెడీ చేసుకుంటున్నాం, మనకు కావాల్సినటువంటి విఎఫ్ఎక్స్ పెడుతున్నాం. సో ఈసారి రాజమౌళి గారు ప్రతి సినిమాలో గ్రాఫిక్స్ని ఎక్కువగా వాడుతాడు. గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్లు, వెనక బ్లాక్ స్క్రీన్ పెట్టడం, గ్రీన్ స్క్రీన్ పెట్టడం, ఆ ఎఫెక్ట్లు అయితే ఆయన భయంకరంగా ఆడుతాడు. కానీ అలా ఉండొద్దు. ఈసారి చాలా న్యాచురల్గా ఉండాలి సినిమా. అంటే అప్పటికి అందరికీ అలవాటు అయిపోయింది. ఆల్మోస్ట్ సినిమా రిలీజ్ అయ్యేసరికి 2027 2028 అయింది. ఆ టైం కల్లా అందరికీ కూడా ఏఐ అలవాటు అయిపోతారు అనమాట. ఏఐ అని చెప్పి కలర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి సినిమాను కూడా ఏఐతో తీస్తున్నారు. ఉదాహరణకి మహోతార్ సినిమా అది మొత్తం కూడా ఏఐతో తీసింది. సో ఏఐ అనేటటువంటిది అందరికీ కూడా నవ్వులు మింగేస్తారు. ఏఐ అనేటటువంటి చాలా కామన్ పదం అయిపోద్ది. అటువంటి టైంలో నేను నా సినిమాల్లో ఒరిజినల్ సింహాన్ని వాడాను. నేను నా సినిమాలో ఒరిజినల్ పులులను వాడాను, ఒరిజినల్ సెట్స్ వాడాను, ఒరిజినల్ యొక్క అడవిని చూపించాను అని చెప్పి రాజమౌళి గారు ఒక్క అనౌన్స్మెంట్ ఇస్తే ఆ ఎఫెక్ట్స్ చూడడానికైనా సరే, ఆ ఒరిజినాలిటీని ఫీల్ అవడానికైనా సరే ప్రతి ఒక్కరు వెళ్తారు. ఇప్పుడు గ్రాఫిక్స్ అనేటటువంటిది మనకు పెద్దగా కానొస్తుంది. కానీ 1 year అయిన తర్వాత, ఒక 6 months అయిన తర్వాత చికాకు పుట్టిద్ది. అమ్మాయి ఇప్పుడు చూసే గ్రాఫిక్స్ అని చెప్పి ఖచ్చితంగా చికాకు పడేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో రాజమౌళి గారు ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయగలరు కాబట్టి ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఏఐతో తీసేటటువంటిది కాదు, గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్తో తీసేటటువంటిది కాదు, ఫుల్ న్యాచురల్గా తీసేటటువంటి సినిమా అని చెప్పి మనకైతే ఆయన తెలియజేస్తుంది అనమాట. సో దీనికైతే మనమంతా కూడా కట్టుబడి ఉండాలి అనేటటువంటిది 100% వస్తాం. నేనైతే బాగా వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో మన కెన్యా యొక్క లీడర్స్ దీని గురించి ఎలివేషన్ ఇచ్చింది. కెన్యా యొక్క లీడర్స్ రాజమౌళి గారికి SSME 29 సినిమా గురించి, మహేష్ బాబు గురించి ఎలివేషన్ ఇస్తుంటే నిజంగా వేరే లెవెల్ అనిపించింది. మన యొక్క ప్రఖ్యాతిని దేశాలు పెంచుతున్నా అనేటటువంటిది ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. సో నవంబర్లో అయితే ఖచ్చితంగా మనకు ఒక క్లారిటీ వస్తుంది. టైటిల్ ఏంది అనేటటువంటి తెలిసిద్ది, సినిమా ఫస్ట్ లుక్ ఏంది అనేటటువంటిది కూడా 100% తెలిసిపోద్ది. అండ్ ఈ సినిమాలో చూసుకున్నట్లయితే మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే యూనిక్ క్యారెక్టర్ అంట, చాలా యూనిక్గా ఆయన అయితే డిజైన్ చేస్తున్నారంట. అంటే శివభక్తుడు రాముడి యొక్క అంశాలు కలిగి ఉంటాడు అనేటటువంటి తెలియజేస్తున్నారు. లైక్ ప్రపంచం మొత్తం తిరిగేటటువంటి వ్యక్తి అని చెప్పినప్పుడు అంటే మన శ్రీరామచంద్రుడు వాళ్ళు కూడా అక్కడ అయోధ్య నుండి ఇక్కడికి భద్రాచలం దాకా రావడం జరిగింది. ఇక అర్థం చేసుకోండి ఎంత జర్నీయో. మళ్ళీ ఇక్కడ నుండి లంక వెళ్ళడం జరిగింది. లంక నుండి ఈ విధంగా రామాయణంలో ఎత్తుకుంటూ పోతే ఆయన కూడా అంటే గ్లోబ్ ట్రావెలర్, ఆయన కూడా ప్రపంచాన్ని తిరిగేటటువంటి వ్యక్తి. సో ఆయన గుణాలు అనుగుణంగా తీసుకున్నటువంటి ఒక వ్యక్తి కదా అని చెప్పి మనకైతే తెలియజేస్తున్నారు. రియల్ లయన్తో ఫైట్ ఉంటుందంట. అవన్నీ తెలుసుకుంటుంటేనే వేరే వాళ్ళు అనిపిస్తుంది. నిజంగా జక్కన్న ఏదో మాస్టర్ ప్లాన్ అయితే ఇస్తుండో ఆ కెన్యా వాళ్ళకి ఇంకా ఆయన గురించి తెలియదు. వాళ్ళే ఆయన గురించి అంత ఎలివేషన్లు ఇస్తుంటే ఇక మనోళ్ళు చచ్చిపోతారు అనేటటువంటిది ఇంకా క్లారిటీగా క్లుప్తంగా నాకైతే అర్థమైపోతుంది అనమాట. ఇది SSME 29కి సంబంధించినటువంటి ప్యూర్ అండ్ క్లాసిక్ అప్డేట్స్. అయితే ఏ విధంగా అనిపించిండు మన టామ్ క్రూజ్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. ఆ చేతిలో ఉంది అయితే ఖచ్చితంగా కొట్టలేబ్బా. ఇది నేను ఫస్ట్ ఫ్యాన్ మేడ్ అది అనుకున్నా, కానీ జూమ్ చేస్తే అర్థమైంది ఏంటంటే అదే ఆ లాకెట్ కూడా క్లియర్గా కనొస్తూనే ఉంది. ఆ లాకెట్ బట్టి ఆయన పెట్టినటువంటి జుట్టు, ఆ షర్టు పాయింట్ అదంతా కూడా చాలా నార్మల్గా ఉంటుంది. సో ఆయన ప్రపంచ యాత్రికం చేస్తుంటే దారిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదురైతే దానికి తగ్గట్టు మనకైతే ఒక మంచి ఫైట్ చూపిస్తారని చెప్పి కూడా ఇంకా కామెంట్లు అయితే వినపడుతున్నాయి. నేనైతే ఇది అనమాట ఈ SSME 29కి సంబంధించినటువంటి ప్యూర్ క్లాసిక్ అప్డేట్స్. అయితే దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఈ సినిమా కోసం అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. అండ్ రేపు ఖచ్చితంగా మీ ముందు సినిమా రివ్యూస్ అన్ని పెడతా, మాట ఇచ్చేస్తున్నాను. నమస్కారం.